స్పీకర్ కూర్చునే చైర్లో బయట పెట్టారా? బయటనా? బయట సైడ్. ఓకే, రైట్, వదిలేసాను దాని గురించి. నేను అట్లా అనుకోలేదు. అది సేమ్ సెట్టింగ్ పెట్టారు, సెట్టింగ్ లో చేశారు, దట్ ఈస్ ఓకే. అయితే ఇక్కడ అయితే వేరే వాడు పేపర్ పంపిస్తే ఇట్లే ఉంటుందన్న, సొంత నాలెడ్జ్ లేకపోతే. అంత ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు, అది సెట్టింగ్ చేసి పిల్లల దగ్గర అసెంబ్లీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని, ఎలా హుందాగా ఉండాలి అని మీలాంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి చెప్పడం కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అది. అవి ఇప్పుడే నిద్ర వెళ్ళేసి చూడడం మాదిరి అది స్పీకర్ చైర్లో వేరే వాళ్ళని కూర్చోబెడతారా అని తెలియని నంగనాసి మాదిరి మాట్లాడుతున్నావు నువ్వు. ఇదే ఇట్లనే ఉంటుంది మీమ్స్ గురి కావాలంటే. బుద్ధి లేనోడా, అసలు ఎవరు చెప్పలే నీకు? మీడియా సమావేశంలోకి వచ్చి విలేకరులు చెప్తే కానీ తెలియదు నీకు? ఇట్లాంటి వాడు నీకు మీడియా సమావేశం అవసరమా నీకు? బుద్ధి లేనోడా, ఉన్న పార్టీ పరువు తీస్తాను నువ్వు. మొత్తం లైవ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అసెంబ్లీలో, కానీ నీ ఒక్కడికే తెలియదు. అసలు నువ్వు యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుకునే ఓనర్వి, నీకు తెలియకుండా ఈ మీమ్స్కి గురైపోతావు. అటు జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టిస్తావు. అసలు నీకు కాగితం పంపించిన సజ్జనన్నా నీకు చెప్పమనిలే, అది సెట్ వేసారయ్యా, ఇట్లా మనల్ని కామెడీ చేశారు, అటు కొడాల నాని గారిని నన్ను నిన్ను అందరిని దేకేశారు అని నేను చెప్పబడిలే. వచ్చావు, పేపర్ పట్టుకున్నావు, ఆ విలేకరులు అడిగిన మాటలకి అవునా తవునా అంటూ ఆ నోరు మూసుకొని పోకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఇంకా మాట్లాడేది చాలు కానీ.